ఎక్కడికి పోయి వస్తున్నావు రాఘవ? ఎక్కడి నుంచి వస్తే నీకేంటి కానీ ఏంటో చెప్పు. నాకెందుకా? నువ్వు అట్లా అంటున్నావు అంటేనే నాకు అర్థమైంది నువ్వు దివ్య దగ్గరికే పోయి వస్తున్నావు కదా. బరాబర్ దివ్య దగ్గరికే పోయి వస్తున్నా. అయితే ఏంటి ఇప్పుడు? అసలు ఏంటి రాఘవ, నువ్వు ఆ దివ్యని కలవకు అంటే ఊరికి ఆమె దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? తను నా ఫ్రెండ్ అని చెప్పేసినా కదా, అందుకనే కలుస్తున్నా. అయితే ఏంటి ఇప్పుడు? ఇదంతా కాదు, ఫస్ట్ నువ్వు ఆ అమ్మాయిని కలవడం బంద్ చేయి, ఆ అమ్మాయి నంబర్ డిలీట్ చేయి, నా ముందు ఆమె నంబర్ బ్లాక్ చేయి. నేను ఎందుకు ఆ అమ్మాయి నెంబర్ డిలీట్ చేస్తా, ఆమెను ఎందుకు బ్లాక్ చేస్తా? నా ఫ్రెండ్ అని చెప్తే నీకు అర్థం కావట్లేదా? అయినా నాకు పర్సనల్ ఫ్రెండ్స్ 100 మంది ఉంటారు, నీకు ఎందుకు చెప్పుకోవాలని? ఏంటి రాఘవ, పర్సనల్ ఫ్రెండ్సా? బాగానే తెలివి చూపిస్తున్నావు. ఏహే ఇదంతా కాదు. అసలు నువ్వు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మరి నాతో చాటింగ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? అంటే నా మీద నమ్మకం లేదా నీకు? నమ్మకం లేక కాదు, జస్ట్ నార్మల్గా చాట్ చేసిన అంతే. నేను మీ ఇంట్లో 4 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఏ రోజైనా చిన్న మిస్టేక్ అని వేసినా నేనేంటో నీకు తెలీదా? అయినా కూడా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మరి నా క్యారెక్టర్ టెస్ట్ చేయడం అవసరమా? అదంతా కాదు రాఘవ, ఈ రోజులలో అబ్బాయిలు ఎట్లున్నారో నీకు తెలియదా? ఒకరితో ఫ్రెండ్షిప్ అంటారు, ఒకరితో లవ్ అంటారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా చూసిన. ఆహా, అంటే నీ హైదరాబాద్ తెలివితేటలని ఇక్కడ చూపిస్తున్నావు అనమాట. సరే, నువ్వు అన్నట్టే వల్గర్గా చాటింగ్ చేసింది అనుకో, అప్పుడు నేను తప్పుగానే అనుకుంటావు నువ్వైతే. అట్లా నువ్వు చేయలేదనే కదా రాఘవ, నాకు ఎంతో మంది ప్రపోజ్ చేసినా కూడా వాళ్ళందరికీ నువ్వు చెప్పి నిన్ను ప్రేమిస్తున్నా. దీని ప్రేమ అనర్జానకి అనుమానం అంటారు. నువ్వు చెప్పినట్టే ఇంతకుముందు నేను ఎవరితో నా కథలు పడి ఉంటే అప్పుడు నువ్వు చేసిన పనికి అని అర్థం ఉండేది. నువ్వు అట్లా తప్పుగా అర్థం చేసుకోకు రాఘవ, అనుమానం అది ఇది ఏం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నా జాగ్రత్తలో నేను ఉంటున్నా. ఆహా, మన కౌంట్ ఎంత తల్లి? ఇట్లా ఎంతమందితో చాటింగ్ చేసి ఎంతమందిని కాదనుకో నా దాకా సాగినావు. హలో, కౌంట్ అది ఇదని ఓవర్గా మాట్లాడినావు అనుకో అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. అవును, మరి నువ్వు వేసిన దానికి నేను కూడా బరాబర్ అనుమానించాల్సి వస్తుంది. మరి నువ్వు ఇట్లా ఎంతమంది అమ్మాయిలతో చాట్ చేసినావో నేనేమన్నా నిన్ను అడుగుతున్నానా? అంతేమంది అమ్మాయిలతో నేను చాట్ చేసి ఉంటే నేను ఎందుకు నేను యాక్సెప్ట్ చేస్తా, తిరిగి లవ్ ఎందుకు చేస్తా? ఇదంతా కాదు రాఘవ, నువ్వు ఫస్ట్ ఆ దివ్యతో మాట్లాడడం బంద్ చేయి, ఆమె నంబర్ ఇప్పుడే నా ముందు బ్లాక్ చేయి. నేను ఎందుకు బ్లాక్ చేస్తా అనుకుంటున్నావు? అసలు నా ఫ్రెండ్ అని చెప్పినా కదా, అస్సలు బరాబర్ బ్లాకే చేయ, మీకెళ్ళి ఫేవరెట్స్లో కూడా పెట్టుకుంటా. ఆహా, ఈరోజు నా మాట కంటే ఆ అమ్మాయి ఎక్కువైంది కదా నీకు? అవును, దివ్యే నాకు ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ 100% నీకంటే తనే చాలా బెటర్. 100% నాకంటే బెటరా? సరే, ఇక నీకు ఆ అమ్మాయి కావాలో నేను కావాలో డిసైడ్గా. డిసైడ్ అయ్యేదేమున్నది? ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అంటే అర్థం కావట్లేదా? కొడుక, మా తమ్ముడు ఫోన్ చేసిండ్రా, అయ్యగారి దగ్గర పోయి మంచి రోజులు అరుచుకొస్తానన్నాడు. సరే అమ్మా. మామ అయ్యగారి దగ్గర పోయి మంచి రోజులు అరుచుకొస్తానంటే నువ్వేమో డల్లుగుంటానవేంద్రా? అమ్మా ఏం కాలేదు, నేను మంచిగానే ఉన్నా. సరేరా, నువ్వు లోపలికి పోయే, నన్ను ఉరియకు. మరదలతోటి పెళ్లి అవుతుందంటే నువ్వు ఎంత సంబరంగా ఉంటావో అని అనుకున్నా. నువ్వు గిట్ల డల్లుగా కూర్చుంటానంటే నాకు ఏమవుతుందో నాకు అసలే తెలుస్తలేదురా నీకు.